Good morning, all of you. Today, we are going to learn a new topic from our food technology and nutrition. So, we are discussing nutrition topics. So, in this today, I will teach you special diets. So, I will teach you about special diets. In that special diets, we will discuss about vegan diet and ketogenic or keto diet. So, in that special diets, we will learn about vegan diet and ketogenic or keto diet. Ketogenic డైట్ గురించి అండ్ వేగన్ డైట్ అనే స్పెషల్ డైట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద స్పెషల్ డైట్స్. సో ఫస్ట్ థింగ్ వేగన్ డైట్ అండ్ కీటోజెనిక్ ఆర్ కీటో డైట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. అసలు స్పెషల్ డైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్. ఏ స్పెషల్ డైట్ ఈజ్ అన్ ఈటింగ్ ప్యాటర్న్ ఫాలోడ్ ఫర్. ఏదైతే ఈ ప్రత్యేకమైన డైట్ ఉందో, ఈ స్పెషల్ డైట్ అనేది ఈజ్ అన్ ఈటింగ్ ప్యాటర్న్ ఫాలోడ్ ఫర్. ఈ ఈటింగ్ ప్యాటర్న్ ని ఫాలోడ్ ఫర్ ఎందుకు ఫాలో అవుతారంటే, స్పెషల్ డైట్ ని, ఆ ప్రత్యేకమైన డైట్ ని. సో ఈటింగ్ ప్యాటర్న్ ఫాలోడ్ ఫర్, ఈటింగ్ ప్యాటర్న్ ని ఎందుకు ఫాలో అవుతారంటే ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందంటే హెల్త్ రీజన్ కొరకు. సో ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజ్ ఫర్ మోడిఫికేషన్ కొరకు ఏదైతే ఈ స్పెషల్ డైట్స్ ఉన్నాయో, లైక్ వేగన్ డైట్ కానీ కీటో డైట్ కానీ, ఇవి ఉపయోగపడతాయి ఫర్ హెల్త్ రీజన్స్ కొరకు. హెల్త్ రీజన్స్, అతనుకున్న పర్టికులర్ పర్సన్కు ఉన్న హెల్త్ రీజన్ బట్టి స్పెషల్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది తీసుకుంటారు. డిసీజ్ మేనేజ్మెంట్. ఏదైనా పర్టికులర్ డిసీజ్ ఉంటే ఆ పర్టికులర్ డిసీజ్ ని మేనేజ్ చేసుకోవడానికి, ఏదైనా పర్టికులర్ డిసీజ్ తో ఆ పర్సన్ సఫర్ అవుతుంటే ఆ పర్టికులర్ డిసీజ్ ని మేనేజ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఎథికల్ ఆర్ కల్చరల్ బిలీఫ్స్. కొంతమంది కొన్ని కల్చర్స్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్ కొన్ని రిలీజియన్స్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎథిక్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. టు ఫాలో their rules and regulations, somebody, according to their religion or according to their culture, they will follow special diet. సో వాళ్ళు స్పెషల్ డైట్ ని ఫాలో అవుతా ఉంటారు. ఎథికల్ ఆర్ కల్చరల్, కొన్ని సాంప్రదాయాల బిలీఫ్స్ ని బట్టి, కొన్ని సాంప్రదాయాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే విధంగా కొన్ని సాంప్రదాయాల్లో కల్చరల్ బిలీఫ్స్ ఉంటాయి. అలా సాంప్రదాయానికి సంబంధించిన బిలీఫ్స్ ఉంటాయి. ఆ నమ్మకాలను బట్టి దే విల్ ఫాలో స్పెషల్ డైట్. సో వాళ్ళు స్పెషల్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ హెల్త్ రీజన్స్ ని బట్టి స్పెషల్ డైట్ ని ఫాలో అవుతారు. సెకండ్ థింగ్ డిసీజ్ మేనేజ్మెంట్. వ్యాధుల్ని మేనేజ్ చేసుకోవడానికి, డిసీజెస్ ని మేనేజ్ చేసుకోవడానికి స్పెషల్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఎథికల్ ఆర్ కల్చరల్ బిలీఫ్స్. ఆర్ కల్చరల్ బిలీఫ్స్ ని బట్టి స్పెషల్ డైట్ ని తీసుకుంటూ ఉంటారు. వెయిట్ కంట్రోల్. లాస్ట్ థింగ్ వెయిట్ కంట్రోల్. వెయిట్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, సో ఎవరైతే ఒబేసిటీ ఆర్ లీన్ గా ఉన్నారో లేదా ఒబేసిటీ ఉన్నారో, సో ఇటువంటి వ్యక్తులు వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కొరకు, వెయిట్ ని మేనేజ్ చేసుకునే విషయంలో ఈ స్పెషల్ డైట్ అనేది యూజ్ అవుతుంది. వెయిట్ ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి
స్పెషల్ డైట్ అనేది యూజ్ అవుతుంది. 2 పాపులర్ మోడర్న్ డైట్స్ ఆర్, ఈ స్పెషల్ డైట్ లో 2 పాపులర్ డైట్స్ ఉన్నాయి. 2 పాపులర్ మోడర్న్ డైట్స్ ఆర్, 2 పాపులర్ గా అయిన డైట్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన డైట్స్, స్పెషల్ డైట్స్. దోస్ ఆర్, ఫస్ట్ వన్ వేగన్ డైట్, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. ఈ వేగన్ డైట్ లో ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటారు. వేగన్ డైట్ లో ఇది ఒక ప్రత్యేకమైన స్పెషల్ డైట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డైట్ ఇన్ వరల్డ్ వైడ్. సో ఇన్ దిస్ దే విల్ టేక్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడాన్ని వేగన్ డైట్ అంటారు. అండ్ సెకండ్ థింగ్, కీటోజెనిక్ డైట్. ఇన్ దిస్ కీటోజెనిక్ డైట్, ఈ కీటోజెనిక్ డైట్ లో లో కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు. అండ్ హై ఫ్యాట్, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు. లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు. అండ్ హై ఫ్యాట్, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వేగన్ డైట్ అండ్ కీటోజెనిక్ డైట్. సో దీస్ బోత్ విల్ కాల్డ్ యాజ్ స్పెషల్ డైట్స్. ఈ రెండింటిని స్పెషల్ డైట్స్ అని పిలుస్తారు, వేగన్ డైట్ అండ్ కీటోజెనిక్ డైట్. ఓకే, వేగన్ డైట్ అండ్ కీటోజెనిక్ డైట్. సో నౌ వీ విల్ సీ వేగన్ డైట్. ఇప్పుడు వేగన్ డైట్ గురించి క్లాస్ లో తెలుసుకుందాం. వి విల్ లెర్న్ వేగన్ డైట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ఎ వేగన్ డైట్? అసలు వేగన్ డైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ వేగన్ డైట్? అసలు ఈ వేగన్ డైట్ అంటే ఏంటి? డెఫినిషన్ ఆఫ్ వేగన్ డైట్. A vegan diet is a diet that excludes all animal products. A vegan diet అంటే a vegan diet excludes all animal products. వేగన్ డైట్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా యానిమల్ ప్రొడక్ట్స్ తీసుకోరు, అది ఏ రకమైనవైనా సరే. సో యానిమల్ డైట్ కాకుండా, యానిమల్ డైట్ ని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయడాన్ని వేగన్ డైట్ అంటారు. వేగన్ డైట్ లో ఎక్స్క్లూడ్స్ ఆల్ యానిమల్ ప్రొడక్ట్స్, అన్ని రకాల యానిమల్ ప్రొడక్ట్స్ ని ఎక్స్క్లూడ్ చేయడాన్ని, సో తీసుకోకపోవడాన్ని, విచ్ ఈస్ కాల్డ్ వేగన్ డైట్. దాన్నే వేగన్ డైట్ అంటారు. సో అవాయిడెడ్ ఫుడ్స్. ఈ వేగన్ డైట్ లో ఏ ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తారంటే, అవాయిడెడ్ ఫుడ్స్. ఈ వేగన్ డైట్ లో ఏ ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తారంటే, మీట్ ని ఎక్స్క్లూడ్ చేస్తారు. మీట్ ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. నెక్స్ట్ ఫిష్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు వేగన్ డైట్ లో. నెక్స్ట్ ఎగ్స్ తీసుకోకూడదు, తీసుకోరు. నెక్స్ట్ మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. వీటితో పాటు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ మరియు డైరీ ప్రొడక్ట్స్, పాలు కానీ పాలకు సంబంధించిన ఆహార పదార్థాలు కానీ, సో దే మస్ట్ అవాయిడ్, తీసుకోరు. మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు. అండ్ హనీని ఖచ్చితంగా ఈ వేగన్ డైట్ నుంచి అవాయిడ్ చేస్తారు. ఓకే, అవాయిడెడ్ ఫుడ్స్. వేగన్ డైట్ లో ఏ ఆహార పదార్థాలు
అవాయిడ్ చేస్తారంటే, ఫస్ట్ మీట్, ఖచ్చితంగా మీట్ అవాయిడ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఫిష్ అవాయిడ్ చేస్తారు, ఫిష్ తీసుకోరు. ఎగ్స్ అవాయిడ్ చేస్తారు. మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ మరియు డైరీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు. అండ్ హనీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. సో దీస్ ఆర్ ద ఫుడ్ విచ్ ఈస్ అవాయిడెడ్ ఇన్ వేగన్ డైట్. ఈ ఆహార పదార్థాలు వేగన్ డైట్ లో అవాయిడ్ చేసే ఆహార పదార్థాలు. నెక్స్ట్ కన్జ్యూమ్డ్ ఫుడ్స్. నెక్స్ట్ థింగ్ కన్జ్యూమ్డ్ ఫుడ్స్. ఏ ఏ ఆహార పదార్థాలు ఈ వేగన్ డైట్ లో తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. కన్జ్యూమ్ ఫుడ్స్, తీసుకునే ఆహార పదార్థాలు. ఏ ఆహార పదార్థాలు ఈ వేగన్ డైట్ లో తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్, తృణధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు. ఈ తృణధాన్యాలు పప్పు ధాన్యాలు ఖచ్చితంగా వేగన్ డైట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ పల్సెస్ అండ్ లిగమ్స్. సో కొన్ని రకాల విత్తనాలకు సంబంధించిన కానీ లెగమ్స్ కానీ ఈ ఆధారిత ఆహార పదార్థాలు తీసుకోవచ్చు వేగన్ డైట్ లో. సో దే కెన్ కన్జ్యూమ్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ పల్సెస్ అండ్ లెగమ్స్, పల్సెస్ మరియు లెగమ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ఈ వేగన్ డైట్ లో తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దే కెన్ టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ఈ వేగన్ డైట్ ద్వారా తీసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ కాబట్టి తీసుకోవచ్చు. అండ్ నట్స్ అండ్ సీడ్స్, వీటితో పాటు నట్స్ అండ్ సీడ్స్ కొన్ని రకాల, మోస్ట్లీ అన్ని రకాల నట్స్ తీసుకోవచ్చు. అండ్ సీడ్స్ రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్, సోయ్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ తీసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఏదైతే ప్లాంట్ ద్వారా బేస్ అయిన మిల్క్ ఉందో, లైక్ సోయ్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, సో కన్జ్యూమ్డ్ ఫుడ్స్. సో వాట్ దే కెన్ కన్జ్యూమ్ ఇస్ cereals and millets, they can consume. Pulses and legumes, fruits and vegetables తీసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్, నట్స్ మరియు సీడ్స్ తీసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ మిల్క్, దట్ ఈస్ నథింగ్ బట్ సోయ్ ఆర్ ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. సోయ్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డైట్స్. ఈ ప్లాంట్ బేస్డ్ డైట్స్ లో కొన్ని రకాలు ఉంటారు, వాటి గురించి తెలుసుకుందాం. ఈ ప్లాంట్ బేస్డ్ అంటే నథింగ్ బట్ ఈ వేగన్ లో కూడా రకాలు ఉంటారు. ఆ టైప్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డైట్స్. ప్లాంట్ బేస్డ్ డైట్స్ లో రకాలు. ప్లాంట్ బేస్డ్ డైట్ లో కొన్ని రకాల థింగ్స్ దే కెన్ టేక్, అండ్ దే కెన్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్. దోస్ ఆర్, ఫస్ట్ థింగ్ vegetarian. So the people, those who are vegetarian, so they can includes milk. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో ఈ వెజిటేరియన్స్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటారు, యానిమల్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోరు. బట్ దే కెన్ ఇంక్లూడ్ మిల్క్ ని కన్జ్యూమ్ చేస్తారు. సో ఇటువంటి ప్లాంట్ బేస్డ్ డైట్ ఏమంటారంటే వెజిటేరియన్స్ అంటారు. ఇటువంటి ప్లాంట్ బేస్డ్ డైట్ ఏమంటారంటే వెజిటేరియన్ అంటారు. నెక్స్ట్ లాక్టో వెజిటేరియన్. నెక్స్ట్ థింగ్ లాక్టో వెజిటేరియన్. ఇన్ లాక్టో వెజిటేరియన్ మిల్క్ ఈజ్ అలౌడ్. లాక్టో వెజిటేరియన్ లో మిల్క్ అలౌ చేస్తారు, మిల్క్ తీసుకుంటారు. లాక్టో వెజిటేరియన్ లో మిల్క్ ఈజ్ అలౌడ్, మిల్క్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకుంటారు. అండ్ ఓవో వెజిటేరియన్,
Ovo vegetarian, eggs allowed. Ovo they will take eggs. Eggs allowed. తీసుకుంటారు. Eggs తీసుకుంటారు. And last thing, vegan. Next thing, vegan diet. The people who follow vegan diet, no animal foods. They won't take any kind of animal foods. ఏ రకమైన యానిమల్ ఫుడ్స్ కూడా ఈ వేగన్ డైట్ లో తీసుకోరు. ఓకే, సో వెజిటేరియన్, దే విల్ ఇంక్లూడ్ మిల్క్. లాక్టో వెజిటేరియన్, మిల్క్ అలౌడ్. ఓవో వెజిటేరియన్, ఎగ్స్ అలౌడ్. అండ్ వేగన్, నో యానిమల్ ఫుడ్స్. వేగన్ లో యానిమల్ ఫుడ్స్ తీసుకోరు. యానిమల్ ఫుడ్స్ నాట్ అలౌడ్. నెక్స్ట్, న్యూట్రిషనల్ ఫీచర్స్ ఆఫ్ వేగన్ డైట్. ఈ వేగన్ డైట్ లో న్యూట్రిషనల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వేగన్ డైట్ లో న్యూట్రిషనల్ ఫీచర్స్ ఆఫ్ వేగన్ డైట్. వేగన్ డైట్ లో ఉన్న న్యూట్రిషనల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. వేగన్ డైట్ లో ఉన్న న్యూట్రిషనల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, రిచ్ ఇన్. ఈ వేగన్ డైట్ లో రిచ్ ఇన్ ఫైబర్. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దే విల్ టేక్ ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, విచ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మెటబాలిజం ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్. హ్యూమన్ ఆర్గాన్స్ కి మెటబాలిజం ప్రాపర్ గా జరగాలంటే, వాటి యొక్క ఫంక్షన్ బాగా జరగాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి, సో ద పీపుల్ హూ విల్ ఫాలో వేగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువగా లభిస్తాయి. రిచ్ ఇన్ ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. వేగన్ డైట్ తీసుకోవడం ద్వారా ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫైటోకెమికల్స్. నెక్స్ట్ థింగ్, ఫైటోకెమికల్స్ ఎసెన్షియల్. సో ఏదైతే అవసరమైన ఫైటోకెమికల్స్ ఉన్నాయో, ఈ ఫైటోకెమికల్స్ అనేవి వేగన్ డైట్ ద్వారా ఎక్కువగా లభిస్తాయి. అండ్ లాస్ట్ థింగ్, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ. లాస్ట్ థింగ్, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ. వైటమిన్ సి వేగన్ డైట్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది. అండ్ వైటమిన్ సి విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇమ్యూనిటీని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఈ వైటమిన్ సి ఉపయోగపడుతుంది. వైటమిన్ ఈ ఆల్సో ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ లివర్ ఫంక్షన్. సో ఏవైతే ఈ ఇంపార్టెంట్ వైటమిన్ సి కానీ వైటమిన్ ఈ కానీ వేగన్ డైట్ తీసుకునే వాళ్ళకి రిచ్ గా ఉంటుంది. సో రిచ్ ఇన్ ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ సి మరియు వైటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది. అండ్ లో ఇన్ వేగన్ డైట్ లో తక్కువగా ఏముంటుందంటే సాచురేటెడ్ ఫ్యాట్. ఏదైతే సాచురేటెడ్ ఫ్యాట్ ఉందో, సో దే విల్ నాట్ కన్జ్యూమ్ యానిమల్ డైట్, సో దట్ ఆటోమేటికల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది వేగన్ డైట్ లో తక్కువగా ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ అనేది వేగన్ డైట్ లో తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది వేగన్ డైట్ లో లెస్ అమౌంట్ లో ఉంటుంది, తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ వేగన్ డైట్. ఈ వేగన్ డైట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ వేగన్ డైట్: రెడ్యూసెస్ ఒబేసిటీ రిస్క్. వేగన్ డైట్ వల్ల మెయిన్ యూజ్ ఇది. వేగన్ డైట్ తీసుకోవడం వల్ల మెయిన్ యూజ్, ఇట్ విల్ రెడ్యూస్ ఒబేసిటీ రిస్క్. వేగన్ డైట్ తీసుకోవడం వల్ల
ఒబేసిటీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సో లో సాచురేటెడ్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి, కొలెస్ట్రాల్ లో ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిడ్యూస్ ఒబేసిటీ రిస్క్. ఒబేసిటీ రిస్క్ ని తగ్గించుకోవచ్చు వేగన్ డైట్ వల్ల. ఇట్ కెన్ రెడ్యూస్ ఒబేసిటీ రిస్క్. ఒబేసిటీ రిస్క్ తగ్గించవచ్చు. లోవర్స్ కొలెస్ట్రాల్, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించవచ్చు. లోవర్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించవచ్చు. ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ అనేది ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది వేగన్ డైట్ వల్ల. అండ్ హెల్ప్స్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి వేగన్ డైట్ బెస్ట్ ఆప్షన్. హెల్ప్స్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ వేగన్ డైట్ అనేది ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్స్ గట్ హెల్త్. అండ్ ఇట్ విల్ సపోర్ట్ గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే అర్థం ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హెల్త్. గట్ హెల్త్ ఈస్ నథింగ్ బట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ హెల్త్. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉన్న అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండటానికి వేగన్ డైట్ ఉపయోగపడుతుంది. ఓకే, రెడ్యూసెస్ ఒబేసిటీ రిస్క్. ఒబేసిటీ రిస్క్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. లోవర్స్ కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. లోవర్స్ కొలెస్ట్రాల్. ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హెల్ప్స్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్స్ గట్ హెల్త్. గట్ హెల్త్ కి సపోర్ట్ గా ఉండటానికి వేగన్ డైట్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూట్రిషనల్ కన్సర్న్స్. ఇప్పుడు ఈ వేగన్ డైట్ వల్ల కొన్ని న్యూట్రిషనల్ కన్సర్న్స్ ఉంటాయి. ఆ న్యూట్రిషనల్ కన్సర్న్స్ గురించి తెలుసుకుందాం. న్యూట్రిషనల్ కన్సర్న్స్. ఫస్ట్ పాసిబుల్ డెఫిషియన్సీ. ఫస్ట్ ప్రోటీన్ అండి. ఫస్ట్ థింగ్ ప్రోటీన్. ఈ న్యూట్రిషనల్ కన్సర్న్స్ వచ్చేసరికి కొన్ని ఈ వేగన్ డైట్ తీసుకోవడం వల్ల కొన్ని డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డెఫిషియన్సీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే తగ్గుతాం. డెఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ రిడ్యూసింగ్, తగ్గటం. ఫస్ట్ ప్రోటీన్. ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ ఇన్కంప్లీట్. ఈ ప్లాంట్ ప్రోటీన్స్ అనేవి ప్లాంట్ ద్వారా తీసుకుంటారు కాబట్టి డైట్, ఈ ప్లాంట్ ప్రోటీన్ అనేది ఇన్కంప్లీట్ అండి. విచ్ లీడ్స్ టు కంబైన్ సీరియల్స్ ప్లస్ పల్సెస్. ప్లాంట్ protein are incomplete, so that's why ఈ ప్రోటీన్ ప్లాంట్ ద్వారా తీసుకునే ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే కంబైన్ సీరియల్స్ ప్లస్ పల్సెస్ తో తీసుకోవాలి డైట్. వేగన్ డైట్ తీసుకోవాలి. ఓన్లీ ప్లాంట్ తీసుకుంటే సరిపోదు కాబట్టి ప్లాంట్ బేస్డ్, సో ఆ ప్రోటీన్ అనేది దట్ మచ్ నాట్ ఎఫెక్టివ్. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ along with combined cereals plus pulses. Cereals plus pulses తో కలిపి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. దెన్ న్యూట్రిషనల్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్. దెన్ ప్రోటీన్స్ విల్ బి అబ్జర్వ్డ్ ప్రాపర్లీ. ఇలా చేయటం వల్ల ప్రోటీన్స్ ప్రాపర్ గా అబ్జార్ప్షన్ అవుతాయి. ఓకే, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఆర్ ఇన్కంప్లీట్, then we have to do combine cereals plus pulses. సీరియల్స్, తృణధాన్యాలు, మిల్లెట్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తో పాటు. నెక్స్ట్ వైటమిన్ B12. వైటమిన్ B12 తగ్గిపోతుంది, డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.
వైటమిన్ B12 we can only found in animal foods. ఈ వైటమిన్ B12 అనేది ఓన్లీ మనం యానిమల్ ఫుడ్స్ ద్వారానే లభిస్తుంది ఈ వైటమిన్ B12 అనేది. సో దట్స్ వై సప్లిమెంటేషన్ నీడెడ్. ఈ వైటమిన్ B12 వేగన్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటున్నారో డైట్, ఆ తీసుకునే వాళ్ళలో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్. అందుకని సప్లిమెంట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో వైటమిన్ B12 అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి, సో టు కంపేర్ దట్, సో సబ్స్టిట్యూట్ వీ కెన్ టేక్ త్రూ సప్లిమెంట్స్ రూపంలో వైటమిన్ B12 తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఐరన్, నెక్స్ట్ థింగ్ ఐరన్, ప్లాంట్ ఐరన్. ఈ ప్లాంట్ ఐరన్ ఏదైతే ఉందో అబ్జార్ప్షన్ ఈజ్ లోవర్. ప్లాంట్స్ ద్వారా లభించే ఐరన్ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్ ద్వారా లభించే ఐరన్ వల్ల అబ్జార్ప్షన్ లోవర్, తక్కువగా ఉంటుంది. బాడీకి అబ్జార్ప్షన్ అనేది, ఆర్గాన్స్ కి అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ విత్ వైటమిన్ C ఫుడ్స్. వైటమిన్ C లభించే ఆహార పదార్థాలతో పాటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఐరన్ అనేది బాగా అబ్జార్ప్షన్ అవుతుంది. సో దిస్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, గుర్తుంచుకోవాలి. ప్లాంట్ ఐరన్ అబ్జార్ప్షన్ ఈజ్ లోవర్. మొక్కల ద్వారా లభించే, మొక్కల ఆధారిత ఆహార పదార్థాల ద్వారా లభించే ఐరన్ అనేది అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ విత్ వైటమిన్ C ఫుడ్స్. అందువల్ల వైటమిన్ C ఫుడ్స్ తో పాటు ఈ ఫుడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కాల్షియం, ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్. ఖచ్చితంగా కాల్షియం చాలా ఇంపార్టెంట్, ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్, ఖచ్చితంగా వేగన్ డైట్లో కాల్షియం లభించాలంటే ఇంపార్టెంట్ ఇంక్లూడ్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి. దోస్ ఫుడ్స్ ఆర్ రాగిలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దే మస్ట్ హ్యాస్ టు కన్జ్యూమ్. అండ్ నెక్స్ట్ థింగ్ సెసమీ సీడ్స్. సెసమీ సీడ్స్ తీసుకోవాలి కాల్షియం లెవెల్స్ పెంచుకోవడానికి, కాల్షియం లెవెల్స్ స్టేబుల్లో ఉంచుకోవడానికి. అండ్ సోయ్ ప్రొడక్ట్స్, ఓకే, రాగి, సెసమీ సీడ్స్, soy products. So these will improve calcium levels and make bones and teeth are stronger and healthier. బోన్స్ అండ్ టీత్ రెండింటిని స్ట్రాంగర్ గా, హెల్దియర్ గా ఉంచడానికి కాల్షియం ఉపయోగపడుతుంది. సో రాగి, సెసమీ సీడ్స్, సోయ్ ప్రొడక్ట్స్, వీటిల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సోర్సెస్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏ సోర్సెస్ ద్వారా పొందొచ్చు అంటే, ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయి అంటే, వేగన్ డైట్ లో ఫ్లాక్స్ సీడ్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ లో ఎక్కువగా లభిస్తాయి. వాల్నట్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చియా సీడ్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో దే మస్ట్ హ్యావ్ టు కన్జ్యూమ్ టు గెట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి దే హ్యావ్ టు టేక్ ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ అండ్ చియా సీడ్స్ తీసుకోవాలి. దెన్ హూ షుడ్ బి కేర్ఫుల్? దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ వేగన్ డైట్. సో ఎవరైతే వేగన్ డైట్ తీసుకుంటున్నారో, సో కేర్ఫుల్ గా ఉండాల్సిన వ్యక్తులు ఎవరంటే, చిల్డ్రన్. సో చిల్డ్రన్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ వేగన్ డైట్. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్స్ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా చిల్డ్రన్స్ కేర్ఫుల్ గా ఉండాలి.
దట్ మీన్స్ సబ్స్టిట్యూషన్ అదర్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఏదో రూపంలో. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ఫుల్ గా ఉండాలి వేగన్ డైట్ తీసుకునేటప్పుడు. ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ బి కేర్ఫుల్. అండ్ ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎల్డర్లీ ఇస్ నథింగ్ బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కేర్ఫుల్ గా ఉండాలి వేగన్ డైట్ పాటిస్తుంటే. చిల్డ్రన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, elderly. So these people should take care while consuming vegan diet. They need careful planning. ఒకవేళ వేగన్ డైట్ కనుక తీసుకుంటే కేర్ఫుల్ ప్లానింగ్ అనేది ఉండాలి. వేగన్ డైట్ కనుక తీసుకుంటే కేర్ఫుల్ ప్లానింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ వేగన్ డైట్. సో నౌ వీ విల్ మూవ్ టు ది ketogenic diet or keto diet. సో ఇప్పుడు మనం ketogenic diet or keto diet గురించి తెలుసుకుందాం. ketogenic diet or keto diet. వాట్ ఈజ్ ఎ ketogenic diet? అసలు ketogenic diet అంటే ఏంటి? అసలు వాట్ ఈస్ ఎ ketogenic diet? ketogenic diet అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ ketogenic diet. ఏ ketogenic diet అనగా ఈజ్ ఎ వెరీ లో కార్బోహైడ్రేట్. ఈ ketogenic diet లో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా లోగా ఉంటాయి. ఏ వెరీ లో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. హై ఫ్యాట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు ఆర్ కన్జ్యూమ్ చేయాలి. ఓకే, ఏ వెరీ లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా తీసుకుంటారు. హై ఫ్యాట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ మోడరేట్ షిఫ్ట్ బాడీ మెటబాలిజం ఇంటూ కీటోసిస్. ఇలా చేయటం వల్ల మోడరేట్ లెవెల్లో బాడీ అనేది కీటోసిస్ లోకి షిఫ్ట్ అవ్వడాన్ని ketogenic డైట్ అంటారు లేదా కీటో డైట్ అంటారు. శరీరాన్ని, బాడీని కీటోసిస్ మెటబాలిజంలోకి మార్చడాన్ని బై కన్జ్యూమింగ్ వెరీ లో కార్బోహైడ్రేట్స్ అండ్ కన్జ్యూమింగ్ హై ఫ్యాట్. ఓకే, కన్జ్యూమింగ్ వెరీ లో కార్బోహైడ్రేట్స్, హై ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవటం, మోడరేట్ షిఫ్ట్ బాడీ మెటబాలిజం ఇంటూ కెటోసిస్. మోడరేట్ షిఫ్ట్ లో బాడీ అనేది మెటబాలిజం ఇంటూ కీటోసిస్ లోకి చేంజ్ అవ్వడాన్ని ketogenic డైట్ అంటారు. వాట్ ఈస్ కీటోసిస్? అసలు ఈ కీటోసిస్ అంటే ఏంటి? వెన్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఈజ్ వెరీ లో, ఒకవేళ కార్బోహైడ్రేట్ ఇంటేక్ కనుక చాలా తక్కువగా తీసుకుంటే, వెన్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఈజ్ వెరీ లో, ఒకవేళ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా తీసుకుంటే, బాడీ కెనాట్ యూస్ గ్లూకోజ్. శరీరం గ్లూకోజ్ ని యూజ్ చేసుకోలేదు. కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయాలి. ఒకవేళ కార్బోహైడ్రేట్స్ అనేది వెరీ లోగా కనుక తీసుకుంటే బాడీ కెనాట్ యూజ్ గ్లూకోజ్. శరీరం గ్లూకోజ్ ని యూజ్ చేసుకోలేదు. దెన్ ఫ్యాట్ ఈస్ బ్రోకెన్ డౌన్. ఎప్పుడైతే గ్లూకోజ్ ని బాడీ యూజ్ చేసుకోలేదో ఫ్యాట్ ఈస్ బ్రోకెన్ డౌన్. ఫ్యాట్ అనేది బ్రోక్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ అనేది కరిగిపోతూ ఉంటుంది. ఫ్యాట్ ఈస్ బ్రోకెన్ డౌన్. ఫ్యాట్ అనేది బ్రోక్ అవుతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. అండ్ కీటోన్ బాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇలా ఫ్యాట్ తగ్గిపోవటం వల్ల కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. రక్తంలోకి కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇటువంటి కండిషన్ ని కీటోసిస్ అంటారు. ఇటువంటి కండిషన్ ఏమంటారంటే కీటోసిస్ అంటారు. ద బాడీ యూజెస్ ఫ్యాట్ యాజ్ ద మెయిన్ ఎనర్జీ సోర్స్. శరీరం బాడీ యూజెస్ ఫ్యాట్. శరీరం
ఫ్యాట్ ని ఎలా యూజ్ చేసుకుంటుందంటే యాజ్ ద మెయిన్ ఎనర్జీ సోర్స్ గా బాడీ అనేది ఫ్యాట్ ని యూజ్ చేసుకుంటుంది. మనిషికి ఎనర్జీ ఉత్పత్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఎప్పుడైతే కీటోసిస్ లోకి వెళ్తుందో ద బాడీ యూజెస్ ఫ్యాట్ యాజ్ మెయిన్ ఎనర్జీ సోర్స్. ఫ్యాట్ ని మెయిన్ ఎనర్జీ సోర్స్ గా బాడీ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్. మ్యాక్రోన్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. Okay, we learned about ketosis, macronutrient distribution. Typical keto diet. So typical keto diet ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే ఫ్యాట్ లీడ్స్ టు 70 to 75% ఫ్యాట్ ఉంటుంది. డైట్ లో 70 నుంచి 75% వరకు ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్ 20 to 25% ప్రోటీన్ ఉంటుంది ఒక డైట్ లో. అండ్ కార్బోహైడ్రేట్స్ 5 to 10% మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి ఓన్లీ 5 to 10% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఇలా ఉండే డైట్ ని టిపికల్ కీటో డైట్ అంటారు. ఒక డైట్ ప్లానింగ్ లో ఫ్యాట్ 70 to 75% ఫ్యాట్ ఉంటుంది. ప్రోటీన్ 20 to 25% ప్రోటీన్ ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ 5 to 10% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 5 to 10% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ మ్యాక్రోన్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్. ఇలా న్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్స్ అలౌడ్. ఏ ఫుడ్స్ ఆహార పదార్థాలు ఈ కీటో డైట్ లో అలౌ చేసుకుంటారంటే ఏ ఆహార పదార్థాలు ఈ కీటో డైట్ ద్వారా తీసుకుంటారంటే ఎగ్స్. కీటో డైట్ లో ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మీట్ అండ్ ఫిష్. కీటో డైట్ లో మీట్ అండ్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకుంటారు. దే ఇంక్లూడెడ్ ఎగ్స్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కీటో డైట్ లో ఎలా చేసుకుంటారు. మీట్ అండ్ ఫిష్. మీట్ లో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది, ఫిష్ లో ప్రోటీన్ ఉంటాయి కాబట్టి హెల్దీ ప్రోటీన్స్. సో మీట్ అండ్ ఫిష్ తీసుకుంటారు. బటర్ అండ్ గీ ఈ రెండు ఇంక్లూడ్ చేసుకుంటారు. బటర్ మరియు గీ ఈ రెండు కీటో డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటారు. దే విల్ ఇంక్లూడ్ ఎగ్స్, మీట్ అండ్ ఫిష్, బటర్ అండ్ గీ. బటర్ మరియు గీ ఇంక్లూడ్ చేసుకుంటారు. చీజ్ ఇంక్లూడ్ చేసుకుంటారు. నట్స్ అండ్ సీడ్స్. నట్స్ మరియు సీడ్స్ తీసుకుంటారు. నట్స్ మరియు సీడ్స్ తీసుకుంటారు. అండ్ లో కార్బ్ వెజిటబుల్స్, స్పినాచ్, క్యాబేజ్. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న వెజిటబుల్స్ స్పినాచ్ మరియు క్యాబేజ్. స్పినాచ్ అండ్ క్యాబేజ్ ఈ రెండిట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని లో కార్బ్ వెజిటబుల్స్ అంటారు. స్పినాచ్ అండ్ క్యాబేజ్ తీసుకుంటారు. ఓకే, ఎగ్స్, మీట్ అండ్ ఫిష్, బటర్ అండ్ ఘీ, చీజ్, nuts and seeds, low carb vegetables like spinach and cabbage. So these foods are allowed in ketogenic diet. And next thing, foods restricted. ఏ ఆహార పదార్థాలు రెస్ట్రిక్ట్ చేయాలంటే రైస్ లో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి we have to restrict rice. వీట్ లో చాలా ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్. వీటిలో గోధుమల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దే హ్యావ్ టు రెస్ట్రిక్ట్ వీట్ ని
రెస్ట్రిక్ట్ చేయాలి. అండ్ షుగర్లో గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ బోత్ మోర్. షుగర్ రెస్ట్రిక్ట్ చేయాలి. ఫ్రూట్స్, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, విచ్ మేక్స్ టు ఇంక్రీస్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా చేస్తాయి కాబట్టి మోస్ట్ ఫ్రూట్స్ రెస్ట్రిక్ట్ చేయాలి. పొటాటోస్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్. సో దీస్ ప్రొడక్ట్స్ కంటైన్స్, ఈ ఆహార పదార్థాల్లో, ఇటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి సో దే హ్యాస్ టు రిస్ట్రిక్ట్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ లైక్ రైస్ కానీ, వీట్ కానీ, షుగర్ కానీ, ఫ్రూట్స్, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్, పొటాటోస్ కానీ, అండ్ బేకరీ ప్రొడక్ట్స్, అండ్ బేకరీకి సంబంధించిన ఆహార పదార్థాలు. సో దీస్ ఫుడ్స్, the people, those who are consuming ketogenic diet or keto diet, they has to avoid these kinds of foods. And health benefits of ketogenic diet. ఈ కీటోజెనిక్ డైట్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కీటోజెనిక్ డైట్. ఈ కీటోజెనిక్ డైట్ వల్ల హెల్త్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కీటోజెనిక్ డైట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్, ర్యాపిడ్ వెయిట్ లాస్. ఎవరైనా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కీటోజెనిక్ డైట్ ఉపయోగపడుతుంది. కీటోజెనిక్ డైట్ హెల్ప్ఫుల్ ఫర్ ర్యాపిడ్ వెయిట్ లాస్. త్వరగా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ కీటోజెనిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ బ్లడ్ షుగర్ కంట్రోల్. కీటోజెనిక్ డైట్ వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇలా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ కీటోజెనిక్ డైట్ ఉపయోగపడుతుంది. ఓకే, కీటోజెనిక్ డైట్ విల్ కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కీటోజెనిక్ డైట్ ఉపయోగపడుతుంది. అండ్ మే హెల్ప్ ఎపిలెప్సీ మేనేజ్మెంట్. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అండి. ఎపిలెప్సీ అంటే అర్థం ఏంటంటే ఫిట్స్ అంటారు. ఈ ఫిట్స్ లాంటి కండిషన్స్ ని మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. మే హెల్ప్ ఇన్ ఎపిలెప్సీ మేనేజ్మెంట్. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ లాంటి కండిషన్స్ ని మేనేజ్ చేసుకోవడానికి ఈ కీటోజెనిక్ డైట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, అపటైట్ రిడక్షన్. అపటైట్ అంటే ఆకలి, రిడక్షన్ అంటే తగ్గించుట. అపటైట్ అంటే ఆకలిని తగ్గించడానికి ఈ కీటోజెనిక్ డైట్ యూజ్ అవుతుంది. హెల్ప్ఫుల్ ఫర్ అపటైట్ రిడక్షన్. ఆకలిని తగ్గించడానికి కీటోజెనిక్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ విల్ రిడ్యూస్ అపటైట్ రిడక్షన్. ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ర్యాపిడ్ వెయిట్ లాస్. ఫాస్ట్ గా వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మే హెల్ప్ ఎపిలెప్సీ మేనేజ్మెంట్. ఫిట్స్ ని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అపటైట్ రిడక్షన్, ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, రిస్క్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ కీటోజెనిక్ డైట్ వల్ల రిస్క్లు ఏముంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. రిస్క్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీటోజెనిక్ డైట్. ఫస్ట్, న్యూట్రియం డెఫిషియన్సీస్. ఈ కీటోజెనిక్ డైట్ అనేది ఓవర్ గా తీసుకోవడం వల్ల న్యూట్రియం డెఫిషియన్సీ, పోషకాహార లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, న్యూట్రియం డెఫిషియన్సీస్, పోషకాహార లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, కాన్స్టిపేషన్. కీటోజెనిక్ డైట్ వల్ల కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కీటోజెనిక్ డైట్ వల్ల కాన్స్టిపేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది.
డైజెషన్ సరిగా అవ్వదు కీటోజెనిక్ డైట్ వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ ఫెటిగ్, కీటో ఫ్లూ అంటారు. సో కీటోన్ బాడీస్ లెవెల్స్ ఎక్కువైపోవటం వల్ల ఏమవుతుందంటే ఫెటిగ్ గురవుతారు, నీరసానికి గురవుతారు. సో రిస్క్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, న్యూట్రిషన్ గా సంబంధించిన డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది కీటోజెనిక్ డైట్ వల్ల. కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లూ లైక్ కీటో ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ఫెటిగ్ అంటారు, నీరసం. ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి కీటోజెనిక్ డైట్ వల్ల. అండ్ నెక్స్ట్ నాట్ సూటబుల్ లాంగ్ టర్మ్ వితౌట్ సూపర్విజన్. ఇవి ఈ కీటోజెనిక్ డైట్ ని లాంగ్ టర్మ్ గా పాటించడానికి సూటబుల్ అవ్వదు. ఈ కీటోజెనిక్ డైట్ ని లాంగ్ టర్మ్ గా తీసుకోకూడదు, దీర్ఘకాలికంగా తీసుకోకూడదు వితౌట్ సూపర్విజన్. డైటీషియన్ కానీ ఫిజిషియన్ కానీ సూపర్విజన్ లేకుండా ఈ కీటోజెనిక్ డైట్ ని లాంగ్ టర్మ్ గా తీసుకోకూడదు. సో ఇఫ్ టేకెన్ దే విల్ గెట్ మోర్ రిస్క్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. రిస్క్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూట్రియం డెఫిషియన్స్ వస్తాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, ఫెటిగ్ వస్తుంది, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. నాట్ సూటబుల్ లాంగ్ టర్మ్ వితౌట్ సూపర్విజన్ లేకుండా లాంగ్ టర్మ్ తీసుకోవడానికి అవ్వదు. అండ్ నాట్ రికమెండెడ్ ఫర్, ఈ కీటోజెనిక్ డైట్ ని ఎవరికి రికమెండ్ చేయకూడదంటే కొంతమంది తీసుకోకూడదు. ఎవరు తీసుకోకూడదంటే చిల్డ్రన్స్, జనరల్ యూస్ కోసం తీసుకోకూడదు. ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ఓకే, బట్ జనరల్ యూస్ కోసం కీటో డైట్ తీసుకోకూడదు. చిల్డ్రన్స్ అని చిన్నపిల్లలు. చిల్డ్రన్స్ ఫర్ జనరల్ యూస్ దే మస్ట్ హ్యాస్ టు అవాయిడ్ కీటోజెనిక్ డైట్ తీసుకోకూడదు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ దే హ్యాస్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, కానీ ఈ కీటోజెనిక్ డైట్ తీసుకోకూడదు. అండ్ లాస్ట్ వన్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్. ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడే పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడే పేషెంట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు కీటోజెనిక్ డైట్ కి దూరంగా ఉండాలి. ఓకే, సో నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్స్ ఫర్ జనరల్ యూస్, నాట్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు. అండ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ తీసుకోకూడదు. కంపారిజన్ బిట్వీన్ వేగన్ వర్సెస్ కీటో డైట్. ఈ వేగన్ డైట్ కి మరియు కీటో డైట్ కి కంపారిజన్ తెలుసుకుందాం. కంపారిజన్ బిట్వీన్ వేగన్ డైట్ వర్సెస్ కీటో డైట్. వేగన్ డైట్ కి మరియు కీటో డైట్ కి కంపారిజన్ తెలుసుకుందాం. ఓకే, ఫీచర్స్ వేగన్ డైట్ అండ్ కీటో డైట్. సో ఫీచర్స్ వేగన్ డైట్ అండ్ కీటో డైట్. ఓకే, కంపారిజన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫీచర్ బేసిస్. ఈ వేగన్ డైట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫుల్ గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకుంటారు. ఈ వేగన్ డైట్ లో టోటల్ గా ప్లాంట్ బేస్డ్ ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ కీటో డైట్ కి వచ్చేసరికి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు. నెక్స్ట్ కీటో డైట్ కి వచ్చేసరికి లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు. నెక్స్ట్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్. వేగన్ డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఆర్ హై. వేగన్ డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వేగన్ డైట్ తీసుకుంటున్నారో ఈ వేగన్ డైట్ లో కార్బోహైడ్రేట్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. కీటో డైట్ లో కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా ఉంటాయి. వెరీ లో కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ లో ఇన్ కీటో డైట్.
కీటో డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ లో, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ వేగన్ డైట్ లో లో టు మోడరేట్ ఫ్యాట్ ఉంటుంది. లో ఆర్ మోడరేట్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. తక్కువ ఆర్ మోడరేట్ లో మాత్రమే ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాట్ లో టు మోడరేట్, లోగా కానీ మోడరేట్ గా కానీ మాత్రమే ఫ్యాట్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కీటో డైట్ ఫ్యాట్ కంటెంట్ ఆర్ వెరీ హై. కీటో డైట్ లో ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. కీటో డైట్ లో ఫ్యాట్ కంటెంట్ ఆర్ వెరీ హై. ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కీటో డైట్ లో. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఇన్ వేగన్ డైట్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్. ఈ వేగన్ డైట్ లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మాత్రమే తీసుకుంటారు. ఈ వేగన్ డైట్ లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మాత్రమే తీసుకుంటారు. అండ్ కీటో డైట్ కి వచ్చేసరికి యానిమల్ ప్లస్ ఫ్యాట్ బేస్డ్ తీసుకుంటారు. యానిమల్ బేస్డ్ ఆర్ ఫ్యాట్ ప్లస్ ఫ్యాట్ బేస్డ్ ద్వారా కీటో డైట్ లో ప్రోటీన్ అనేది తీసుకుంటారు. సో వేగన్ డైట్ లో ప్రోటీన్ అనేది ప్లాంట్ బేస్డ్ తో తీసుకుంటారు. కీటో డైట్ కి వచ్చేసరికి యానిమల్ ప్లస్ ఫ్యాట్ బేస్డ్ ద్వారా ప్రోటీన్ అనేది లభిస్తుంది, ప్రోటీన్ అనేది తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పర్పస్ ఆఫ్ వేగన్ డైట్ ఈస్ హెల్త్ అండ్ ఎథిక్స్. ఈ వేగన్ డైట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే హెల్త్, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ ఎథిక్స్, కొన్ని కల్చర్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి వేగన్ డైట్ తీసుకుంటారు. పర్పస్ ఆఫ్ వేగన్ డైట్ ఈ వేగన్ డైట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే హెల్త్, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ ఎథిక్స్, కొన్ని కల్చర్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి వేగన్ డైట్ తీసుకుంటారు. అండ్ కీటో డైట్ పర్పస్ ఏంటంటే వెయిట్ లాస్, బరువు తగ్గడానికి. పర్పస్ ఆఫ్ కీటో డైట్, ఈ కీటో డైట్ తీసుకునే దానికి కారణం ఏంటంటే వెయిట్ లాస్, బరువు తగ్గడానికి, అండ్ మెటబాలిక్ కంట్రోల్, జీవక్రియను కంట్రోల్లో ఉంచుకోవడానికి. మెటబాలిజం అంటే జీవక్రియ, నార్మల్ ఫంక్షన్, బాడీ ఫంక్షన్ నార్మల్ గా ఉంచుకోవడానికి కీటో డైట్ ని పాటిస్తారు. నెక్స్ట్ ఫైబర్. ఇన్ వేగన్ డైట్ ఫైబర్ కంటెంట్ ఈస్ వెరీ హై. వేగన్ డైట్ లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కీటో డైట్ లో ఫైబర్ కంటెంట్ ఆర్ వెరీ లో. కీటో డైట్ లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కీటో డైట్ ఫైబర్ కంటెంట్ ఆర్ వెరీ లో. కీటో డైట్ లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ వేగన్ అండ్ కీటో డైట్. వేగన్ కి కీటో డైట్ కి కంపారిజన్ ఇది. సో నౌ వి విల్ మూవ్ టు ది కన్క్లూజన్. Vegan diet eliminates animal foods and supports heart health. Vegan diet అనేది ఎలిమినేట్ యానిమల్ ఫుడ్స్. ఈ వేగన్ డైట్ లో పూర్తిగా యానిమల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. అండ్ విచ్ విల్ సపోర్ట్స్ హార్ట్ హెల్త్. ఇలా చేయటం వల్ల హార్ట్ హెల్త్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఇలా చేయటం వల్ల గుండె యొక్క ఆరోగ్యానికి సపోర్ట్ గా ఉంటుంది వేగన్ డైట్ అనేది. అండ్ నెక్స్ట్ కీటో డైట్ రిస్ట్రిక్ట్స్ కార్బోహైడ్రేట్స్. ఈ కీటో డైట్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా తీసుకుంటారు. కీటో డైట్ రిస్ట్రిక్ట్స్ కార్బోహైడ్రేట్స్. ఈ కీటో డైట్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా తీసుకుంటారు. అండ్ ప్రమోట్స్ ఫ్యాట్ మెటబాలిజం. ఈ కీటో డైట్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ మెటబాలిజం, ఫ్యాట్ ద్వారా జీవక్రియ జరిగించడానికి కీటో డైట్ ఉపయోగపడుతుంది. ఫ్యాట్ ద్వారా జీవక్రియ జరిగించడానికి కీటో డైట్ ఉపయోగపడుతుంది. కీటో డైట్ రెస్ట్రిక్ట్స్ కార్బోహైడ్రేట్స్. కీటో డైట్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అని తక్కువగా తీసుకుంటారు, పూర్తిగా తగ్గిస్తారు. అండ్ ప్రమోట్స్ ఫ్యాట్ మెటబాలిజం.
ఫ్యాట్ మెటబాలిజం ప్రమోట్ చేస్తుంది. అండ్ బోత్ రిక్వైర్ కేర్ఫుల్ ప్లానింగ్. ఈ వేగన్ డైట్ కానీ కీటో డైట్ కానీ ఖచ్చితంగా కేర్ఫుల్ ప్లానింగ్ తో మాత్రమే తీసుకోవాలి. వేగన్ డైట్ కానీ కీటో డైట్ కానీ ఈ రెండు కూడా ఖచ్చితంగా కేర్ఫుల్ ప్లానింగ్ తో మాత్రమే ఈ రెండు డైట్లు కూడా తీసుకోవాలి. అండ్ నైదర్ షుడ్ రీప్లేస్ బ్యాలెన్స్ డైట్ వితౌట్ గైడెన్స్. నైదర్ షుడ్ రీప్లేస్ బ్యాలెన్స్ డైట్ వితౌట్ గైడ్లైన్స్. సో ఏ గైడ్లైన్స్ లేకుండా బ్యాలెన్స్ డైట్ ప్రాంతంలో ఈ వేగన్ కానీ లేదా ఈ కీటో డైట్ కానీ తీసుకోకూడదు. యాక్చువల్గా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఓకే, వితౌట్ గైడెన్స్, ఎటువంటి గైడెన్స్ లేకుండా వేగన్ డైట్ కానీ లేదా ఈ కీటో డైట్ కానీ సో ఇంటెన్షనల్ గా కావాలని తీసుకోకూడదు. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. టుడే I discussed about స్పెషల్ డైట్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇన్ దట్ స్పెషల్ డైట్స్ ఐ డిస్కస్డ్ అబౌట్ వేగన్ డైట్ అండ్ కీటోజెనిక్ డైట్ ఆర్ కీటో డైట్. ఈరోజు క్లాస్లో స్పెషల్ డైట్స్ గురించి తెలుసుకున్నాం. సో స్పెషల్ డైట్స్లో రెండు రకాల డైట్స్ ఉంటాయి. సో వన్ ఈస్ వేగన్ డైట్ and another one is ketogenic diet, which is also called keto diet. So purpose, uses, health benefits, and allowed and not allowed. So those foods we discussed today. Okay, so this is today's class and thank you for participating. Okay, bye.